వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిడిమిడి జ్ఞానం అరకొర సమాచారంతో మాట్లాడడం మానుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కష్టించిన డబ్బుతో ప్రజా పర్యటనలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరులతోటి సుదీర్ఘమైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కొన్ని అభ్యంతరకరమైన విషయాలు, అదేవిధంగా ప్రభుత్వం పైన ఆయన చేసిన విమర్శలకి ఖచ్చితంగా ప్రజలకు అందించే విధంగా సమాచారం ఒక బాధ్యతతోటి ఈరోజు నేను ముందుగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను. మా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రెండు ముఖ్య అంశాలు. ఒకటి, దీపం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం గురించి ప్రజల్ని తప్పుదారి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2024 జూన్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీపావళికి 2 రోజుల ముందు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం సూపర్ 6లో భాగంగా మేము ప్రారంభించాం. ప్రాథమిక అంచనాల ప్రకారంగా ఎవరైతే అర్హత ఉందో, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అందించే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని, ఎందుకంటే ఈ 3 గ్యాస్ కంపెనీలు, భారత్ పెట్రోలియం కానివ్వండి, ఐఓసిఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, ముగ్గురితో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా మధ్యవర్తులు లేకుండా పర్ఫెక్ట్గా జరిగే కార్యక్రమాన్ని మా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ప్రారంభించినప్పుడు నవంబర్ 24లో మొదటి విడత 97,36,000 మంది లబ్ధిదారులు ఆ రోజున గ్యాస్ బుక్ చేసుకుని వినియోగించుకున్నారు. 764 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. డెలివరీ జరిగిన 3 రోజుల్లోనే ఈ కార్యక్రమం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఎందుకంటే ఈ డేటా, ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే లబ్ధిదారులు డబ్బులు కట్టి డెలివరీ అవుతుందో సిలిండరు, ఇమ్మీడియట్గా ఆ ప్రక్రియ ప్రారంభమై డెలివరీ అయిన 3 రోజులకి వీళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. విజయవంతంగా ఇప్పటి వరకు 4 విడతలు పూర్తి చేశాం. అంటే మా ప్రభుత్వం వచ్చిన 5 నెలలకే ఈ కార్యక్రమం ప్రారంభించి గ్యాస్ సిలిండరు సంవత్సరానికి 3 ఏదైతే మేము వాగ్దానం చేసాం సూపర్ 6లో భాగంగా, అది అందరికీ అందే విధంగా పారదర్శకంగా తీసుకుంటూ వస్తున్నాం. 2వ విడతలో 93,83,000 మంది లబ్ధిదారులు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ ఖాతాల్లోకి 777 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. 3వ విడతలో 94,81,000 మంది లబ్ధిదారులు ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే వాళ్ళ ఖాతాలోకి 791 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. 4వ విడత డిసెంబర్ 25 నుంచి మార్చి 26 వరకు 92,28,000 మందికి 705 కోట్ల రూపాయలు మేము పూర్తిగా వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ప్రస్తుతం 5వ విడత జరుగుతోంది. ఇప్పుడు వరకు 48 లక్షల మంది ఈ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు ఎక్కడో ఒక బటన్ నొక్కాం అనే కార్యక్రమం కాదు. ఇది చాలా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, మనకున్న గ్యాస్ కనెక్షన్స్లో ఎవరైనా సరే, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే ఈకేవైసీ జరిగిందో, ఎందుకంటే కంపల్సరీగా ఈకేవైసీ జరగాలి, మీ ఖాతాల్లోకి డబ్బు వెళ్ళాలి. కాబట్టి ఈకేవైసీ జరిగిన లబ్ధిదారులందరికీ కూడా ఈ విధంగా పారదర్శకంగా ప్రతి విడత కూడా లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తా ఉన్నాం. ఈ మొదటి నుంచి ఈయన బాధ ఏంటంటే, బహుశా ఆయనకి తెలియదు ఈ వ్యవస్థ గురించి. ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈ లెక్కల్లో తేడా ఎందుకు వస్తుంది?
ఈ రోజుకి మేము చెప్తున్నాం మా ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంది. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. ఆ విధంగానే అందిస్తున్నాం. అరకొరగా ఇచ్చాం, కొంతమందికే ఇచ్చాం. అసలు రాష్ట్రంలో ఉన్న కనెక్షన్లు ఎన్ని కూడా ఆయనకి తెలియదు. కనెక్షన్లు ఉండొచ్చు 1,20,00,000, కానీ 1,20,00,000 చాలామందికి డబుల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. అందులో చాలామందికి అర్హత కూడా లేకపోవచ్చు. కొన్ని కమర్షియల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఆధారం చేసుకుని ట్రాన్స్పరెంట్గా ఎవరైనా సరే మీరు అప్లై చేసుకుంటే మీకు ఈకేవైసీ ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఈ 3 బేస్ చేసుకుని డేటా చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందిస్తున్నాం. కాబట్టి ఈతను చేసే ఈ ప్రయత్నం అది ఎందుకంటే గతంలో ఆయన చేయలేకపోయాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయలేకపోయారు. ఒక స్ఫూర్తిదాయకంగా డొక్కా సీతమ్మ గారి నామకరణతోటి రాష్ట్ర వ్యాప్తంగా కనీ వినియర్గని రీతిలో మన రైతాంగం ఇది మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం చేస్తున్న కార్యక్రమానికి మీరు సహకరించండి అంటే పొరుగు రాష్ట్రాల్లో 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా కూడా ధాన్యంలో అది విస్మరించి మన రాష్ట్రానికి, మన పౌర సరఫరాల శాఖకి, మా కార్పొరేషన్కి ఏదైతే మేము ధాన్యం కొనుగోలు ధర కేంద్రం నుంచి వచ్చిన కనీస మద్దతు ధర ఉందో దానికే రైతులు వెచ్చించి 2,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఫైన్ క్వాలిటీ రైస్, బీపీటీ, సోనా మసూరి మనకు అందించి రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి 25 కిలోల బస్తాల్లో సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ ఈ రోజున మా శాఖ ద్వారా మేము అందిస్తున్నాం. ప్రతి బస్తాకి క్యూఆర్ ట్యాగ్ ఉంటుంది. పండించిన రైతు ఎవరు, ఏ గ్రామం నుంచి వచ్చింది, ఏ మిల్లుకి వెళ్ళింది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయింది, ఏ పాఠశాలకు వచ్చింది అనేది చాలా పారదర్శకంగా జరిగే విధంగా ఒక అద్భుతమైన క్వాలిటీతో మేము తీసుకొస్తూ ఉన్నాం. దానిపైన కూడా ఆయనకి అవగాహన లేకుండా కనీసం విమర్శలు చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి. రైతులు చేసిన త్యాగాన్ని మీరు తక్కువ చేసే విధంగా మాట్లాడితే మాత్రం అది చాలా పొరపాటు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ పాఠశాలైనా రండి మీరు. మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా ఈరోజు మన బిడ్డల కోసం మనం ప్రతిరోజు కష్టపడి విద్యార్థుల కోసం అందించే మన సిబ్బంది అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా రైతాంగంతో పాటు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. రాజకీయ కోణంగా చూస్తే ఈరోజు మరొకసారి పవన్ కళ్యాణ్. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.